రావణ్ వ్యాఖ్యలు నిజంగా అభ్యంతరకరమైతే అవన్నీ కూడా సంవత్సరం క్రితం సంవత్సరం ముందు పెట్టినటువంటి వ్యాఖ్యలు. ఈరోజు వరకు మీరు ఎందుకు అమ్ముకున్నారు? ఈరోజు దాన్ని తీసుకొచ్చి ఎందుకు మీరు దాన్ని రకరకాలుగా పవన్ కళ్యాణ్తో ముడిపెట్టారు, పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి విమర్శించాడని చెప్పి మాట్లాడి ఈ ఇష్యూనంతా డైవర్ట్ చేసి ఈరోజు దానికి మతం రంగు బులిమి రకరకాలుగా, ఎందుకంటే మీ వైఫల్యాలు తప్పిపుచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఇది అలవాటే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎవరన్నా ఈరోజు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది, విమర్శల పాలవుతుందంటే దాన్ని దాటవేయడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక మంత్రం తంత్రం అల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆయన ఆ ఇష్యూకి సంబంధించినటువంటి దానిలో రకరకాలుగా మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడికి మేము అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడికి భక్తి లేదు, భయం లేదు దేవుడు అంటే. నిజంగా మీకు భక్తి ఉంటే తిరుమల లడ్డు విషయంలో ఏం మాట్లాడారు? ఆలయాల కూల్చివేతలప్పుడు మీరు ఎందుకు, ఏ విధంగా మీరు వ్యవహరించారు? హుండీ దొంగతనాలకు సంబంధించి కానీ, భక్తుల ప్రాణాలు పోయినటువంటి సంఘటనలో కానీ, ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం